అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఆత్మసఖుడు. రచయిత పాణ్యం దత్తశర్మ గారు. ఇక కథలోకి వెళితే, కళ్ళ నీళ్లు తుడుచుకున్నాడు. కానీ ఆమె చూడనే చూసింది. మీరు ఏడుస్తున్నారా అన్నది ఆశ్చర్యంగా. సమీప బంధువులు చనిపోయినప్పుడు కూడా ఆయన కంటతడి పెట్టడం ఆమె చూడలేదు. ఏం లేదులే, పద వెళ్దాం అన్నాడు. శ్రీపతి కారు డ్రైవ్ చేస్తుంటే ముందు సీట్లో అతని ప్రక్కనే కూర్చుందామే. నర్మదా, ఇదేమీ పెద్ద విషయం కాదు. గుండె తీసి గుండె కొత్తది పెడుతున్నారు. బ్రెయిన్లో రక్తనాళాలు చిట్లితే సరిదిద్దుతున్నారు. ఏం కాదు, ధైర్యంగా ఉండు, నేనున్నాను కదా అన్నాడు రోడ్ వైపు చూస్తూ. అతని వైపు ప్రేమగా చూసిందామె. తన తలను అతని భుజాన్ని కానించుకొని పడుకుంది. నేనున్నాను కదా, ఆ మాట టానిక్లా పనిచేసింది. డజన్ల కొద్దీ కీమోలతో సమానమది. ఇంటికి వచ్చారు. బయట పదార్థాలేవి తినకపోవడం మంచిదని చెప్పాడు డాక్టరు. నర్మద బెడ్రూమ్లో పడుకుంది. కాసేపటి తర్వాత లేచి, రాత్రి తినడానికేం చేయమంటారు అని అడిగింది. శ్రీపతి భార్య దగ్గరికి వచ్చాడు. ఆమె 2 చేతులు తన చేతుల్లోకి తీసుకున్నాడు. డోంట్ బాదర్, రెస్ట్ తీసుకో, నేను చేస్తాను అని బలవంతంగా పడుకోబెట్టాడు. పెళ్ళైన తర్వాత మానేశాడు, కానీ అంతకుముందు వంట చేయడం వచ్చు అతనికి. బెండకాయలు తరిగి కూర చేశాడు. చింతపండు లేకుండా కేవలం టమోటాలతో చారు కాచాడు. భార్యను లేపి డైనింగ్ టేబుల్ వద్దకు తీసుకుని వచ్చాడు. ఇద్దరూ కలిసి భోంచేశారు. కూర చారు చాలా బాగున్నాయి అన్నదామె. బెండకాయలు ఇంకొంచెం మగ్గి ఉంటే బాగుండేది అన్నాడు భర్త. నర్మద నవ్వింది. మీరు చేసిన వంటనైనా ఒప్పుకోరా, నేను నిష్పక్షపాతిని అన్నాడు గంభీరంగా. ఆమె మళ్ళీ నవ్వింది. 2 కీమోలు ముగిశాయి. మొదటిది అంత ప్రభావం చూపలేదు, కానీ రెండవ దాని తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ కనపడసాగాయి. ఒక రోజంతా పొత్తి కడుపులో నొప్పి అని బాధపడింది. ఒకరోజు ఎడమ భుజం తీవ్రమైన నొప్పని విలవిలలాడింది. మరో రోజు వీపంతా లాగేస్తుంది. చేతులు వెనక్కెత్తి జడ వేసుకోలేకపోతుంటే శ్రీపతి జడ వేశాడామెకు. జుట్టంతా వెనక్కి దువ్వి నూనె రాసి 3 పాయలుగా జడ అల్లాడు. డన్, చూసావా, నీకంటే కూడా బాగా వేశాను అన్నాడు. నర్మద నవ్వింది. భుజాలు వీపు నొప్పి భర్తతో జడ వేయించుకున్న ఆనందంలో తగ్గినట్లు అనిపించింది. శ్రీపతి పెట్టిన లీవ్ అయిపోయింది. ఆ రోజు ఆమెకు టిఫిన్ పెట్టి ఆఫీస్కు వెళ్ళాడు. వెళ్ళిన గంటలోనే ఇంటికి వచ్చాడు. అతని ముఖం సంతోషంతో వెలిగిపోతోంది. నర్మద, మనకొక గుడ్ న్యూస్ అన్నాడు చేతిలో కాగితాన్ని చూపుతూ. ఏమిటండి అది అన్నదామె ఆసక్తిగా భర్తను చూస్తూ. నాకు వీఆర్ శాంక్షన్ అయ్యింది. రేపటి నుంచి ఆఫీస్ లేదు, నీతోనే ఉంటా హ్యాపీగా. నర్మద నిరుత్తరురాలైంది. వీఆర్ తీసుకున్నారా అన్నది బాధగా. వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు శ్రీపతి. ఆమె భుజాల చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకున్నాడు. నీకంటే నాకు ఉద్యోగం ముఖ్యం కాదు నర్మద అన్నాడు ప్రేమగా. మనకేం ఇబ్బంది లేదు, మన పెన్షన్ మనకు వస్తుంది, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ వచ్చేస్తాయి, ఇంకేం. భర్త గుండెల్లో తలదాచుకుందామే. మరొక కీమో తర్వాత ఇంటికి వచ్చారు. మరునాటి నుండే నర్మద జుట్టు దువ్వుతుంటే పెచ్చులుగా ఊడసాగింది. తలలో వెంట్రుకల కుదుళ్లలో సలుపు. తల దువ్వుకోవాలంటే దుర్భరమైన బాధ. డాక్టర్ బాజిరెడ్డి గారికి ఫోన్ చేశాడు శ్రీపతి. ఆయన సమస్యను విని ఇలా చెప్పాడు. సైడ్ ఎఫెక్ట్స్లో ఇది కూడా ఒకటి. జుట్టు అట్టలు కట్టేస్తుంది, నరాలు లాగేస్తాయి. బార్బర్ను పిలిచి గుండు చేయించండి, ఆమెకు రిలీఫ్గా ఉంటుంది. నర్మదతో ఎలా చెప్పాలా అని మదనపడ్డాడు. కానీ తప్పదు, ఇది ట్రీట్మెంట్లో ఒక భాగం అనుకుంటే సరి. కానీ అతడు ఊహించినట్టుగా నర్మద ఏమీ రియాక్ట్ అవ్వలేదు. ఈ నరకయాతన కన్నా అదే మంచిది అన్నది. ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడిగుండంత సుఖం లేదు అని నవ్వాడు శ్రీపతి. నర్మద కూడా నవ్వకుండా ఉండలేకపోయింది. మర్నాడు ఉదయం వీధి చివరన ఉన్న బార్బర్ షాప్కు వెళ్ళాడు. పరిస్థితి వివరించి ఒక అతన్ని వెంటబెట్టుకొని వచ్చాడు. వరండాలో ఒక ప్లాస్టిక్ కుర్చీలో కూర్చొని గుండు చేయించుకుంది నర్మద. స్నానం చేస్తాను అని లోపలికి వెళ్ళింది. అతన్ని ఉండమని చెప్పి లుంగీ కట్టుకొని మీద టవల్ కప్పుకొని అదే కుర్చీలో కూర్చున్నాడు. తనకు గుండు చేయమన్నాడు. బార్బర్ ఆశ్చర్యపోయాడు. మీకెందుకు సార్ అని అడిగాడు. అది నీకెందుకు అన్నాడు నవ్వుతూ శ్రీపతి.
సమస్య అయ్యింది సార్. అమ్మకు గంత బీమారొచ్చి గుండు చేపించాల్సి వచ్చిందని నీవు చేయించుకుంటున్నావు. గట్లుండాలే ప్యారన్నాక అన్నాడు బార్బర్. తాను గుండు చేయించుకున్నాడు. ఇష్టంగా పెంచుకున్న మీసాలతో సహా తీయించేశాడు. అతనికి డబ్బులిచ్చి పంపేసి లోపలికి వచ్చాడు. స్నానం చేసి తల తుడుచుకుంటూ బయటకు వచ్చింది నర్మద. మీరన్నట్లు హాయిగా ఉందండి అంటూ భర్త వైపు చూసి నివ్వెరపోయింది. మీరెందుకు అంటూనే తన కోసం అతడు చేసిన త్యాగం అర్థమై కళ్ళు నీటి చలమలవుతుండగా అతన్ని అల్లుకుపోయింది. ప్రేమగా ఆమె తల నిమురుతూ అన్నాడు శ్రీపతి. నీకు లేని జుట్టు నాకెందుకు నర్మదా? ఒక ఆడదానికి జుట్టు ఎంత అందాన్నిస్తుందో, దాన్ని పోగొట్టుకోవాలంటే ఎంత వేదన అనుభవిస్తుందో నాకు తెలుసు. నీకు మోరల్ సపోర్టుగా ఉండటానికే నేను చేయించుకున్నాను. కొన్ని నెలల పాటు నరకం చవిచూసింది నర్మద. ఏదీ సరిగ్గా అరిగేది కాదు. విరోచనాలు, వాంతులు అయ్యేవి. నీరసపడిపోయేది. ఒక పెద్ద గిన్నె నిండా పల్చని మజ్జిగ చేసి అందులో కొద్దిగా నిమ్మకాయ పిండి, ఉప్పు వేసి, కొత్తిమీర, కరివేపాకు వేసి ఫ్రిడ్జ్లో ఉంచేవాడు. 2 గంటలకొకసారి ఆమెతో తాగించేవాడు. వంట చేయడంలో నిష్ణాతుడయ్యాడు. ఏం చేయమంటావని ఆమెనే అడిగేవాడు. అన్నీ బాగా కుదిరినా తానే వంకలు పెట్టి ఆమెను నవ్వించేవాడు. పిక్కలు లాగేస్తున్నాయండి అంటే నువ్వుల నూనె రాసి ఒత్తేవాడు. నర్మదకు ఇదంతా కలలా ఉంది. 30 సంవత్సరాలుగా తన చేతితో మంచినీళ్లు కూడా తీసుకొని తాగని ఈ మనిషి ఉద్యోగం మానేసి తన వెంటే తిరుగుతూ తనకు కావలసినవన్నీ సమకూరుస్తూ పల్లెత్తు మాట అనకుండా ప్రేమానురాగాలను పంచుతూ ఉంటే తన జన్మ ధన్యమైనట్లుగా ఉందామెకు. పాపిష్టిదాన్ని, మీతో నానా చాకిరీ చేయించుకుంటున్నాను అంటే, పిచ్చిదానా, ఈ 30 సంవత్సరాలుగా నీవు నాకు చేసిన చాకిరీ ముందు ఇది ఏమాత్రం? అలాంటి ఆలోచనలేమీ పెట్టుకోకు. నాకు వచ్చి ఉంటే నీవు చేయవా? నాకు నీవు, నీకు నేను. మన వైవాహిక జీవితంలో నీ మీద ప్రేమను ఎప్పుడూ చూపలేకపోయాను. ప్రేమను ప్రదర్శించడం నాకు రాదు కూడా. అయినా ఇంకెన్నాళ్ళులే, నీవు రికవర్ అయిన తర్వాత మళ్ళీ నా విశ్వరూపం చూపించను. నర్మద మళ్ళీ మళ్ళీ నవ్వింది అతని మాటలకు. మధ్యలో కూతురు, అల్లుడు, మనవడు వచ్చి నెల రోజులుండి వెళ్ళారు. వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత మరింత నిబ్బరం వచ్చింది నర్మదకు. సంవత్సరం గడిచింది. మళ్ళీ టెస్టులు చేయించి పరిశీలించి డాక్టర్ బాజిరెడ్డి గారు అన్నారు, కంగ్రాచులేషన్స్ అమ్మ, నేను ఊహించిన దానికంటే త్వరగా రికవర్ అవుతున్నారు. రొమ్ములో గడ్డ కూడా పరిమాణంలో గణనీయంగా తగ్గింది. అదే కొనసాగితే రొమ్మును తొలగించాల్సిన అవసరం కూడా ఉండదు. మునుపటి కంటే కీమో ఫ్రీక్వెన్సీ తగ్గించినా బాగానే ఉన్నారు. సైడ్ ఎఫెక్ట్స్ కూడా మీకు తగ్గాయి. ఈ లెక్కన మరో 4-5 నెలల్లో మీరు మామూలుగా అయిపోతారు. ఆల్ ది బెస్ట్. మీ శ్రీవారు అందించిన సహకారం గొప్పదమ్మా. కీమో జరుగుతున్నంతసేపు గంటల కొద్దీ మీ వద్దే కూర్చొని మీ చేతిలో చెయ్యి వేసుకొని ఉండేవాడు ఆయన. అటువంటి భర్త దొరకడం మీ అదృష్టం. మీరు అనుకున్నంత మంచివాడిని కాదండి నేను డాక్టర్ గారు అన్నాడు శ్రీపతి సీరియస్గా. ఆమెకు పూర్తిగా నయం అయిన తర్వాత ఇంతకింత బదులు తీర్చుకుంటా. నర్మదతో పాటు డాక్టర్ గారు కూడా హాయిగా నవ్వేశారు అతని మాటలకు. తన ఆత్మసక్కుని వైపు ప్రేమనంతా నింపుకున్న కళ్ళతో చూసిందామె. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.